నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ కొత్త భాష్యం అందుకున్నారు. ఏసీబీ విచారణ తర్వాత కానీ, ఈడీ విచారణ తర్వాత కానీ ఆయన ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా చర్చించుకుందాం రా అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఈడీ విచారణ తర్వాత లై డిటెక్టర్ పరీక్షలు అంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా అందరూ కూర్చొని చర్చించుకుందాం అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? అసలు నిజంగా లై డిటెక్టర్ లో ఈ వ్యవహారం తేలే అవకాశం ఉంటుందా? సో ఈ వ్యవహారాన్ని గురించి కులంకుశంగా చర్చిద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే జకీర్ గారు. నమస్తే రాజేష్ సార్, ఇవాళ రేవంత్ రెడ్డితో సై అంటున్నారు కేటీఆర్. ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి వస్తా మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఈ కేసులు ఇవన్నీ ఏమొద్దు, సెటిల్ చేసుకుందాం అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఏంటి అసలు నిజంగా ఇది అయ్యే అవకాశం ఉంటుందా? అట్లా కాదండి. ఇప్పుడు కేటీఆర్ ఏసీబీ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేసి, ఐ మీన్ ఏసీబీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత కానీ, ఈడీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, మాట్లాడిన పద్ధతి చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఒక విచిత్రమైన ధోరణి ఏదో కనిపిస్తుంది. ఎందుకంటే లై డిటెక్టర్ అనేది ఎప్పుడు వాడతారు, ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు అనేది కూడా కనీసమైన అవగాహన కేటీఆర్కు ఉందా లేదా అనే అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే ఏదో ఒక సవాలు విసరడం వేరు, కానీ లై డిటెక్టర్ అంటే దేనికి లై డిటెక్టర్ పెడతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడుంది? ఇప్పుడు దీంట్లో ఫార్ములా ఈ రేసులో జరిగిన అవినీతి, అక్రమం, లేకుంటే దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం, దీనికి సంబంధించి ఆల్రెడీ లై డిటెక్షన్ చేస్తుంది ఎవరు? ఏసీబీ చేస్తుంది, ఈడీ చేస్తుంది. ఏసీబీని ఈడీ దగ్గరికి వెళ్ళి ఈయన వాళ్ళని టెస్ట్ చేయట్లేదు రాజేష్, నేను చెప్పేది విను. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళి వాళ్ళని టెస్ట్ చేయట్లేదు, వాళ్ళు ఈయన టెస్ట్ చేస్తున్నారు. అరే నాయన, ఈ పైసలు పోయినాయా లేదా, పోతే ఎక్కడికి పోయాయి? ఒకటి అంశం సార్, గతంలో ఈయన మీడియా ముందుకు వచ్చి నేనే చేయమని చెప్తేనే అరవింద్ కుమార్ గాని, బిఆర్ రెడ్డి గాని హెచ్ఎండీ చేశారు, ఐఎమ్ ద సుప్రీం అని చెప్పాడు, కన్ఫ్యూజ్ చేశాడు. నిన్న తాజాగా ఆయన లోపల వాయిస్ చేంజ్ చేశారన్న ఒక ప్రచారం జరుగుతుంది, మొత్తం అధికారుల మీద నెట్టేశారని తెలుసు. కానీ కన్ఫ్యూజ్ చేసిన ఆయన ఇప్పుడు మొత్తం క్యాబినెట్ అప్రూవల్ లేదు, లేదంటే ఆర్బీఐ పర్మిషన్, ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో లై డిటెక్టర్లు అవసరమా? నేను ఫస్ట్ అదే చెప్తున్నాను. లై డిటెక్టర్ అనేది అసలు ఈ ఎపిసోడ్కి సంబంధం లేని సబ్జెక్ట్. అది దాన్ని తీసుకొచ్చి అంటే నేను రేవంత్ రెడ్డితో సమానము, నేను రేవంత్ రెడ్డితో ఢీకొంటున్నా, రేవంత్ రెడ్డి నాకు పోటీదారు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది కూడా ఏంటంటే, నాకు కేసీఆర్కు పోటీ, కేసీఆర్ మాత్రమే నాకు సమఉజ్జి, నేను మాత్రమే కేసీఆర్ సమఉజ్జి అనేది రేవంత్ రెడ్డి ఇంప్రెషన్ ఇస్తున్న ఇంప్రెషన్. సో ఇక్కడ కేటీఆర్ మైండ్ సెట్ ఏంటంటే, నేను సరిపోతానండి రేవంత్ రెడ్డికి, కేసీఆర్ అక్కర్లేదు అనే టోన్లో ఆయన మాట్లాడుతున్నాడు. పైగా ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, అసలు నువ్వు దొంగ నేను దొంగ తేలిపోతుంది, లై డిటెక్టర్ పెడదాము, జడ్జిల ముందు పెడదామా, లేకుంటే మీ ఇంట్లో పెడదామా, మీడియా ముందు పెడదామా అంటున్నాడు. అదే ఆ తాడు బొంగరం లేకుండా మాట్లాడుతున్నాడు, అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడవలసింది ఏమిటి అంటే, ఈడీ నన్ను ఈ క్వశ్చన్స్ అడిగింది, నేను ఈ క్వశ్చన్కు జవాబు చెప్పాను, అంతవరకే ఆయన మాట్లాడాలి. ఆయనే కాదు, ఎవరైనా సరే ఒక అక్యూజ్డ్గా ఫార్ములా ఈ రేసులో 56 కోట్ల రూపాయలు విదేశాలకు పంపించిన పద్ధతి ఏదైతే, అందులో మిస్యూజింగ్ ఆఫ్ పవర్, మిస్యూజింగ్ ఆఫ్ ఫండ్స్, ఈ ఇష్యూస్కు సంబంధించి ఈడీ కేసులు పెట్టి, ఏసీబీ కేసులు పెట్టి విచారణ జరిపిస్తున్నప్పుడు బయటికి రాగానే ఏదో యుద్ధంలో గెలిచి వచ్చిన విజేతలాగా, లేకుంటే ఏమిటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఒక బిల్డప్ ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నిస్తాడో మనకు తెలియదు. అది అదే సార్. ఇప్పుడు ఆయన బయటికి రాగానే సరే మీడియా పని మీడియా చేస్తుంది, ఓకే, కానీ మీరు మాట్లాడాల్సింది ఏమిటి? యువర్ అక్యూజ్డ్, మీరు అక్యూజ్డ్ అండి. అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి అందులో నెంబర్ A1గా ఉన్నాడు. సరే ఆయన దోషియా కాదా, నిర్దోషియా, లేదు నిజాయితీపరుడా, ఆయనే చెప్పుకుంటున్నాడుగా, అర పైసా కూడా అవినీతి అందులో జరగలేదా అనేది తేల్చవలసింది కోర్టు. కోర్టు ఎప్పుడు తేలుస్తుంది? ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత. ఏసీబీ, ఈడీ ఏం చెప్పింది? మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే రండి అని చెప్పి అడిగింది. ఓకే, నేను ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాడు. అంతవరకు క్లోజ్ ద మ్యాటర్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు,
నువ్వు 50 లక్షలు తీసుకెళ్లి ఏసీబీకి పట్టుబట్టలేదా అనేది ఒక మాట. ఇక్కడ ఒక చిన్న అంశం సార్, ఆయన మీద కేసు ఉంది, రేవంత్ రెడ్డి మీద ఏసీబీ కేసు, నా మీద కూడా ఏసీబీ కేసు ఉండేలాగా కుట్ర చేస్తున్నారు అంటే ఆయన మీద కేసు, నా మీద రాజేష్ ఈ రెండింటికి కూడా ఆకాశానికి దీనికి అంటారు కదా ఆ తేడా ఉంది. నేను ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే దగ్గర నామినేట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 50 లక్షలు ఇస్తున్న ఏదైతే సంఘటన ఉందో, ఇచ్చిన సంఘటన ఏసీబీ కేసు అవన్నీ మనందరికీ తెలుసు. దాంట్లో ఆ డబ్బు వ్యక్తిగతమైన డబ్బు, అది రేవంత్ రెడ్డి డబ్బా లేకుంటే చంద్రబాబు నాయుడు పంపిన డబ్బా లేకుంటే చంద్రబాబు నాయుడు మరొకరితో రేవంత్ రెడ్డికి పంపించి ఇది అది ఆ ఎపిసోడ్లో ఎక్కడ కూడా పబ్లిక్ మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు, అది పబ్లిక్ మనీ కానే కాదు. సో అది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. సో కోర్టు ఆయన కనుక దోషి అని తేల్చింది అనుకుందాం ఆ కేసెస్. ఇప్పుడు అది కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. అది ఏసీబీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఎలక్షన్ కోడ్కు సంబంధించిగా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్. అది పక్కన పెడదాం. ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నది ఏమిటి అంటే ఆ డబ్బుకు ఈ డబ్బుకు సంబంధం లేదు. ఈ డబ్బు కంప్లీట్గా ప్రజాధనం. ఇది కేటీఆర్ చేసిన వ్యవహారంలో అంటే జస్ట్ లైక్ దట్ ఓవరాల్గా నేను చెప్పేశాను అరవింద్ కుమార్కు రిలీజ్ చేయమని చేసేసాడు అని చెప్పారు. మళ్ళీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు కోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టుకు క్వాష్ పిటిషన్ వేసినప్పుడు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఇది అఫీషియల్స్ వ్యవహారం, ఇదంతా పాలసీ మ్యాటర్, నాకు సంబంధం లేని చెప్పాడు. సో ఆయన ఈ కేసులోనే పరస్పర విరుద్ధమైన అంశాలు మాట్లాడుతున్నాడు. ఇంకొకటి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్లు విసురుతున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అంటే ఆ రేసు నిర్వహణలో జరిగిన అధికార దుర్వినియోగం, అవినీతి అనేది ఒక సబ్జెక్ట్. రేవంత్ రెడ్డికి కేటీఆర్కు మధ్య జరుగుతున్న పోరాటం కాదు, కేటీఆర్ అట్లాంటి వింత పోకడు ఏమిటో అసలు మనకి ఎవరికి అర్థం కావట్లేదు. మీడియాలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. కేటీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న కబడ్డీ కాదు, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న మరొక రకమైన వ్యక్తిగతమైన వైరం కూడా కాదు. ఇది ఒక కేసు అండి, కేసు రిజిస్టర్డ్, ప్రైమా ఫేసి ఉందని హైకోర్టు చెప్పింది. అటువంటిప్పుడు కూడా ఇంకా దబాయించి సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో నేరం జరిగిందనే ఉద్దేశంతో కేటీఆర్ అడ్వకేట్స్ టీంకి చెప్పింది మీరు విత్డ్రా చేసుకోండి అని, లేదంటే మేము కొట్టేస్తామనే ఒక మెసేజ్ ఇస్తేనే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సరే అది టెక్నికల్ ఇష్యూ పక్కన పెడదాం. ఇక్కడ పదే పదే ఆయన రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసుకుంటూ పోవడం వల్ల నాకు తెలిసి బీఆర్ఎస్కి వచ్చే మైలేజ్ ఏం లేదు, కేటీఆర్కి వచ్చే మైలేజ్ ఏం లేదు. పైగా ఆయన వింత పోకడలు, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతే కదండి. అరే మీరు ఎక్కువ అక్యూజ్డ్ అయి ఉండి ఒక కేసులో ఇరుక్కొని మీరు విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత మీరు విజేతలాగా ఎంతమంది చెప్పారు కదా, నేను గెలిచి వచ్చాను అనే బిల్డప్ ఇస్తున్న పద్ధతి అంటే ఏదైతే ఈ సన్నివేశాలు ఉన్నాయో ఈ సన్నివేశాలను నాకు తెలిసి ప్రజలు కూడా అసహించుకుంటారు, స్వాగతించే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ జకీర్ గారు. సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ విచారం తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినా లేకుంటే రేవంత్ రెడ్డితో కబడ్డీ లాగా ఆయన ఇద్దరి మధ్య ఒక వ్యక్తిగత పోరాటం లాగా దీన్ని చిత్రీకరించి పోర్ట్రే చేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి అంతా కూడా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అనేది జకీర్ గారి విశ్లేషణ. సో మీరు కూడా కేటీఆర్ అంశంలో అసలు లై డిటెక్టర్ పరీక్షలు అవసరమా కాదా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.